హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. ఈరోజు అయితే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా మేము హైదరాబాద్కి రిటర్న్ అయితే అవ్వాలి. ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ నేను ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా ఎన్ని రోజులు ఉన్నా కానీ మన ఇంటికి మనం వెళ్ళాలి కదండి. వచ్చి కొన్ని రోజులు ఉండాలి అనేసి అనిపించినా కానీ ఉండలేని పరిస్థితి. పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, కాలేజ్ ఉంది, అలానే నెక్స్ట్ మంత్ వచ్చేసి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా అలాంటి టైంలో ఎక్కువ రోజులు ఉండాలి అనేసి అన్నా కానీ ఉండలేం కదా. ఇంకా ఎలా అయినా వెళ్ళాల్సిందే, తప్పదు. అందుకోసం అనేసి ఇంకా బట్టలు అయితే ఈరోజు అమ్మ నా కోసం కుక్కర్లో కొని ఉంచింది, అలానే చేపలు అవి అయితే తీసుకొచ్చేసింది. వాటన్నిటిని కూడా ఇంక ఈరోజు ప్యాకింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మాకు ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5:30కి ట్రైన్ అయితే ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 1 అయితే అవుతుంది. ఇంకా మేము లంచ్ చేసేసి అయితే బయలుదేరిపోతాము. హడావిడి లేకుండా ఉండాలి అనేసి ముందుగానే బట్టలు అయితే ప్యాకింగ్ అన్నది చేసేసుకుంటున్నానండి. ఇంకా టైం వచ్చేసి ఇక్కడ 4 అయితే అయ్యింది. కరెక్ట్గా 5 o'clockకి ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా అందుకనిస్తాం అనేసి మేము వెళ్ళిగానే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరి ఆటోలో అయితే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. కరెక్ట్గా 4:45కి అయితే నేను రైల్వే స్టేషన్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంకా టికెట్ తీసేసుకొని ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము. మేము అలా వచ్చేసాము. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వస్తుందన్నమాట. చూసారా మా ఫేస్లు అయితే ఎలా అయిపోయినాయో ఎండకి. ఇంకా ఇక్కడికి వచ్చాము, అలా అంటే అలానే ఉంటుంది. అక్కడ వెదర్కి ఇక్కడ వెదర్కి అయితే తేడా ఉంటుంది కదా అండి. అందుకోసం అనేసి ఇంకా ఫేస్లు అయితే ఇలానే అయిపోతాయి అన్నమాట. ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సమ్మర్ స్టార్ట్ అయింది అంటే ఇంకా లడ్డూకి ఏదో ఒకటి అవుతుంది. అందుకోసం అనేసి నేను ఎంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అంత మంచిది అనేసి ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నాను. ఎప్పుడు విజయవాడ వచ్చినా కానీ వాడికి ఏదో ఒకటి అవుతూనే ఉంటుందన్నమాట. ఫీవరు, మోషన్స్, వామిటింగ్స్ ఏమో అవుతూనే ఉంటాయి. కాకపోతే మొన్న ఒక రోజు మాత్రమే మోషన్స్ అయితే అయినాయి. త్వరగానే కవర్ అవ్వడేమో అనేసి అనుకున్నాను. ఎప్పుడు విజయవాడ వచ్చినా కానీ వాడికి హెల్త్ ఇష్యూస్ అయితే అవుతూనే ఉంటాయి అన్నమాట. వెదర్ చేంజ్ అవ్వటం ఏమో కానీ తెలియదు నాకు. విజయవాడ వచ్చాము అనేసి అంటే వాడు మంచిగా వెళ్ళిందే లేదు అనేసి చెప్పేయచ్చు. ఇంకా చూసారా మేమైతే విజయవాడకి బై చెప్పేసి హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ ట్రైన్ 5 hours జర్నీ అండి. మాకు 5:30కి అలా ఎక్కాము అనేసి అంటే నైట్ 9:30 ఆ టైంకి దిగుతాము. కాకపోతే కూర్చొని నడుములు అయితే బాగా నొప్పిగా ఉన్నాయి. ట్రైన్ అయితే బాగా లేట్గా ఉంది. పిల్లలు కూడా బాగా అలసిపోయినట్టు కనిపిస్తూ ఉన్నారు. ఇంతసేపు జర్నీ చేయాలి అనేసి అంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదండి. అందుకే వీలైనంత వరకు నేనైతే జర్నీ చేయకూడదు అనేసి అనుకుంటూనే ఉంటాను. ఇంకా ట్రైన్లోనే పిల్లలకి డిన్నర్ అయితే పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే పడుకుంటూ పోయారనమాట. చూసారా లడ్డు అయితే ఎలా నిద్రపోతూ ఉన్నాడు. ఇంటి దగ్గర ఉంటే టైంకి తినేసి టైంకి పడుకుంటూ ఉంటారు కదా. ఇంకా ఎక్కడికి వచ్చినా కానీ ఇదే పరిస్థితి అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8:30, 9 ఆ మధ్యలో అవుతుంది. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే పడుకుంటూ పోయారు. ఇంకా నేను అలానే మెలుకుతూ ఉన్నాను. ట్రైన్ అయితే బాగా రష్గానే ఉందండి. ఫస్ట్ పర్లేదు బాగానే ఉంది అనేసి అనుకున్నాను కానీ ట్రైన్ ఉన్నట్టుండి గుంటూరుకి వచ్చేటప్పటికి బాగా రష్ అయిపోయింది అనమాట. ఇంకా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి కూడా వచ్చేసి ఇంకా మళ్ళీ ట్రైన్ అయితే మూవ్ అవుతూ ఉంది. ఇంకా మా వారికి అయితే కాల్ చేసి నేను రమ్మనేసి చెప్పాను. ఆయన వచ్చేసి మమ్మల్ని అయితే పికప్ చేసుకున్నారు. ఇంక ఇంటికి వచ్చేసి నేనైతే ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ లేచి మన పనులు మనం అయితే చేసుకోవాలి కదా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు ఎటువంటి పనులు అయితే చేయలేదు. ఇంకెక్కడికి వచ్చిన తర్వాత తప్పదు కదండి. ప్రతి ఒక్క ఇంటి కోడల పరిస్థితి ఇలానే ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము అంటే ఏ పని అయితే చేయము. ఇంకెక్కడికి వచ్చామైతే పని అయితే చేయాలి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 7 o'clockకి లేచాము. లేచిన వెంటనే ఇంకా కషాయం అయితే చేసుకొని తాగుతున్నాము అనమాట.
మా వారు ఆల్రెడీ కషాయం అయితే కాచి అక్కడ పెట్టేశారు. మేము లేవలేదనేసి ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా కషాయం అయితే తాగేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ పనులు అయితే చేసేయాలి. ఇంట్లో దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అయితే ఏమీ లేవు. మా వారు ఇంకా బయటికి వెళ్ళేసి బ్రెడ్ అయితే తీసుకొస్తాను అనేసి అన్నారు. ఎగ్స్ అయితే ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా ఆయన తాగేసి బయలుదేరి తనైతే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మేము పిల్లలు కూడా లేచి వాళ్ళు కూడా కషాయం తాగి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా సమిద వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటుంది. మేము ముగ్గురం అయితే వేసుకొని తినేసాము. ఇంకా తను లాస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చింది కదా, ఇంకా అందుకోసం అనేసి తన వరకు తనే వేసుకుంటుంది, లేకపోతే నేనే వేసి ఇచ్చేసేదాన్ని. ఈరోజు మార్నింగ్ మా టిఫిన్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ చాలా నెలలు అయిపోయింది అనేసి చెప్పొచ్చు. నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఎప్పుడైనా కానీ ఈవినింగ్ టైం వేస్తూ ఉంటాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి. కాకపోతే ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. ఇంతకీ ఎవరెవరికి ఇష్టం అండి మార్నింగ్ టైం ఈ బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్గా తింటాం? అయితే నాకైతే అస్సలకి ఇష్టం ఉండదు. ఇంకా ఇంట్లో ఏం లేని పరిస్థితి కదా, దోశ కానీ ఇడ్లీ కానీ, అందుకోసం అనేసి ఇంకా తప్పదు. ఇంకా సమిద అయితే ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసేసుకుంటుంది. నేనేమేమి తెచ్చానో ఒకసారి అయితే చూపించేస్తాను. పల్లీలు అయితే తీసుకొచ్చేసాను. పల్లీలు అయితే ఉడకబెట్టేయాలి. ఈరోజు అయితే పిల్లలకి ఇచ్చేస్తాను. చాలా బాగున్నాయి పల్లీలు. అలానే పిల్లల కోసం అనేసి అమ్మ ఫంక్షన్కి వెళ్ళిందంట. పిల్లలిద్దరి కోసం అనేసి అక్కడ ఫంక్షన్లో అయితే గిఫ్ట్స్ ఇచ్చారు. అందరికీ తెలిసి ఉంటుంది కదా, ఫంక్షన్స్కి వెళ్ళాము అంటే ఇలా గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా అమ్మ అయితే పిల్లలకి తీసుకెళ్ళమనేసి నాకైతే ఇచ్చింది. ఇది వచ్చేసి హాట్ క్యారియరు. పిల్లలకి లంచ్ బాక్స్కి పనిచేస్తుంది, తీసుకెళ్ళమనేసి అంది. అందుకోసం అనేసి ఇంకా దీన్ని అయితే తీసుకొచ్చేసాను. వచ్చేసి 2 బాక్సులు, సందా ఒకటి లడ్డు ఒకటి అనేసి ఇచ్చింది, సేమ్ కలర్. అలాగే ఇంకా వచ్చేసి ఐస్ క్రీమ్ కప్స్. నాకు ఈ హాట్ క్యారేజ్ అన్నా కానీ ఐస్ క్రీమ్ కప్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఇవి వచ్చేసి స్టీల్. ఇవి కూడా ఫంక్షన్కి వెళ్తేనే ఇచ్చారంట అమ్మకి. ఇవి స్పూన్స్ చూసారా ఎలా ఉన్నాయో, ఇలా. ఇదొకటి స్పూన్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది. చూడండి, ఇవి వచ్చేసి 2 ఐస్ క్రీమ్ కప్స్. అట్లా అలానే ఇక్కడ వచ్చేసి నేను అమ్మ తెచ్చిన ఎన్ని రోజులు అయితే అయిపోయినాయి, మళ్ళీ తెచ్చుకున్నాను అక్కడ నుంచి వచ్చేసి అమ్మ 1 కేజీ మటన్ అయితే తీసుకొచ్చేసింది. మటన్ తీసుకొచ్చి దానికి పసుపు వేసేసి ఆరబెట్టేసింది అనమాట. ఆరబెట్టేస్తే ఈ విధంగా అయిపోయింది. మన ఎండాకాలంలో ఇలాంటి ఎండుకుంటలు చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది, త్వరగానే ఎండిపోతాయి అనమాట. ఇవి వచ్చేసి 1 వీక్ అవుతుందంట. తీసుకొచ్చి ఎండబెట్టేసింది. నేను వచ్చేటప్పటికి ఇలాగా ఎండిపోయినాయి. వీటిని మనం కర్రీ చేసుకుంటూ ఉంటాం కదా, ఇదొకటి. అలానే ఇవి వచ్చేసి మెత్తాలు. చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇంతగా మంచివి అయితే దొరకవు. కాబట్టి నేను విజయవాడలో మనకి చేపల మార్కెట్ ఉంది కదా, అక్కడ నుంచి అయితే తీసుకురమ్మనేసి చెప్పాను. ఇంకా అక్కడ నుంచి అయితే తీసుకొచ్చేసింది నా కోసం అనేసి.
ఇవి వచ్చేసి ఎండు రొయ్యలు కూడా చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. మనకి ఇక్కడ ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్కి ఇన్ని అయితే ఇస్తారు కదా, ఇన్ని ఇస్తారులేండి. కాకపోతే ఇంకా అక్కడ నుంచి అయితే నేను ఎప్పుడు తెచ్చుకుంటూ ఉంటాను కదా. మళ్ళీ ఇంకా ఎండు చేపలు కూడా తీసుకొచ్చేసాను. ఇవి వచ్చేసి ఎండు చేపలు. అమ్మ మొత్తం వేస్ట్ అంతా తీసేసి ఈ విధంగా అయితే నాకు ముక్కలుగా కట్ చేసి ఇచ్చేసింది. ఇంకా వీటన్నిటిని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి లాస్ట్ టైం అమ్మ తీసుకొచ్చినప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాను. అవసరమైనప్పుడు అయితే కుక్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటిల్లో కూడా ఇలానే నేను స్టోర్ అయితే చేసేసుకుంటా. బయట పెట్టుకున్నాము అంటే పాడైపోతుంది, పౌడర్ లాగా అయిపోతుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అందుకోసం అనేసి నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. పిల్లలకి పచ్చడి అంటే ఇష్టం కదండి, అందుకోసమని అమ్మ టమాటా పచ్చడి అయితే చేసి ఇచ్చింది. టమాటా కారపొడి వేసి పచ్చడి చేస్తూ ఉంటాను కదా నేను, అదే చేసి ఇచ్చింది అనమాట అమ్మ పిల్లల కోసం అనేసి. వాళ్ళు ఇంటికి వెళ్ళారు అనేసి అంటే అమ్మని పచ్చడి చేసావా అమ్మమ్మ అనేసి అడుగుతూ ఉంటారు. అందుకోసం అనేసి అమ్మ అయితే పిల్లల కోసం అనేసి ఆయిల్ ఉంది బాగా. టమాటా పచ్చడి అయితే చేసింది. దోశలకైనా ఇడ్లీకైనా కానీ రైస్లోకైనా చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చడి అన్నది. అలానే ఇంకా మా వారి కోసం అనేసి ఎండు చేపల కర్రీ కూడా చేసింది, అది కూడా చూపిస్తాము. ఆయనకి అమ్మ చేసే ఎండు చేపల కర్రీ అంటే ఇష్టము, అందుకోసం అనేసి ఆయన కోసం అనేసి ఎండు చేపల కర్రీ అయితే చేసింది. ఎండు చేప టమాటా వేసి కర్రీ. ఇది వచ్చేసి రైస్ కుక్కరు. బ్రౌన్ రైస్ అయితే కుక్ చేస్తున్నాను కదా, బ్రౌన్ రైస్ కోసం అనేసి టైం అయితే ఎక్కువ అవుతుంది కదా అనేసి అమ్మని ఒక రైస్ కుక్కర్ అయితే కొంచెం అనేసి అడిగాను. ఇది వచ్చేసి 3 లీటర్స్ది. కేవలం మనము రైస్ కుక్ చేసుకోవటం కోసం అనేసి నేనైతే ఈ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను. చిన్న రైస్ కుక్కర్, రైస్కి సరిపోతుంది కదా అనేసి అయితే రైస్ కుక్కర్ తీసుకున్నాను. బాగుంది కదా, చాలా చిన్నగా ఉంది. అలానే మందం కూడా ఉంది అనమాట. కింద బాటమ్ ఉన్నది బాగా మందం ఉంది. ఇది వచ్చేసి 3 లీటర్స్ ఇలా వచ్చింది. ఇది వచ్చేసి గంగా కంపెనీ. ఇంకోటి మళ్ళీ వచ్చేసి 10 లీటర్స్ కూడా ఒకటి తీసుకుంది కుట్టుకున్నాము. ఏమన్నా కుక్కర్లో పలావ్ కానీ అలానే సాంబార్ కానీ ఏమన్నా చేసుకోవటం కోసం అయితే బాగుంటుంది కదా అనేసి ఇది కూడా ఒకటి కొనేసి వచ్చింది అనమాట. ఇది కూడా బాగుంది. ఇది కూడా వచ్చేసి మన గంగా కంపెనీ. ఇది కూడా చాలా మందంగా ఉంది. కింద చూసారా లోపల ఎంత ఉందో. 10 లీటర్స్ అంటే ఈ మాత్రం ఉండేది కదా. ఇప్పుడు వచ్చే ప్రెషర్ కుక్కర్లకి అయితే మనం ఇలాగ ప్రెస్ చేయాలంట. ప్రెస్ చేసిన తర్వాత ఇలాగ మూత అయితే పెట్టేయాలి. ఇలా ప్రెస్ చేయాలి. ఇదివరకు అయితే మామూలుగా ఇలా పెట్టేస్తూ ఉంటాం కదా, ఇలా తీసి ఇలా పెట్టేసేవాళ్ళం. కాకపోతే ఇప్పుడు పెట్టే వాటికైతే ఇలా ప్రెస్ చేయాలి అనేసి అన్నారు. ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసేయాలి. నా దగ్గర
రైస్ కుక్కర్లు వచ్చేసి ఒక 4 వరకు ఉన్నాయి. 5 లీటర్స్ది ఒకటి, 3 లీటర్స్ది ఒకటి, 7 లీటర్స్ది ఒకటి, అలానే 10 లీటర్స్ ఒకటి. అవైతే పాతవి. నేను పెళ్ళైన కొత్తలో అమ్మ నా కోసం అయితే తీసుకుంది. ఇవి వచ్చేసి మొన్న నేను విజయవాడ వెళ్ళాను కదా, ఇంకా నేను అమ్మకి ఫోన్ చేసి చెప్పాను తీసుకురమ్మనేసి. ఇంకా నేను వచ్చేటప్పటికైతే తీసి పెట్టేసింది. నేను ఇద్దరం కలిసి వెళ్దాము అనేసి అనుకున్నాం, కానీ ఇంకా అమ్మకి ఏదో పని చేసి వెళ్ళిందంట. ఇంకా అక్కడైతే నా కోసం అనేసి తీసి పక్కన పెట్టేసి వచ్చింది. ఇంకా అలానే నిన్న వస్తూ వీటిని అయితే తీసేసుకొని ఇంటికి వచ్చేసాను. ఇంకా వీటన్నిటిని ఏ ప్లేస్లో అవి పెట్టేసుకొని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేయాలి. ఉదయాన్నే లేచేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేసాము. ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసేయాలి. నిన్న నైట్ తెచ్చిన కర్రీస్ అయితే ఉంది కదా, ఆ కర్రీస్ తోటే సరిపోతుంది అనమాట. లేదు అంటే మళ్ళీ నైట్కి వంట అయితే చేస్తాను. ఇప్పుడు కేవలం రైస్ ఒకటి పెట్టేస్తే సరిపోతుంది. నిన్న మా వారైతే ఒక మాట ఇచ్చారు, మీరు వస్తే మిమ్మల్ని మూవీకి తీసుకెళ్తాను అనేసి అన్నారు. చూడాలి మరి తీసుకెళ్తాను లేదో మరి. త్వరగా అయితే వంట అయితే ప్రిపేర్ చేసేస్తాను. ఇదేనండి నా కోసం అమ్మ చేసిన షాపింగ్ అయితే. ప్రతి ఒక్క తల్లి ఉంది అనేసి అంటే పిల్లల కోసం అయితే ఇలానే చేస్తూ ఉంటుంది కదా. ఇంకా అమ్మ ఉన్నంత వరకే ఇలా ఉంటుంది, అమ్మలేదు అనేసి అంటే ఇలాంటివి ఉండవు కదా. పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకుని చిన్న వస్తువు తెచ్చుకున్నా కానీ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. నాకు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నా కానీ అమ్మ దగ్గర నుంచి చిన్న వస్తువు తెచ్చుకున్నా కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు కూడా అలానే ఉంటారు అనేసి అనుకుంటున్నాను. మీరు కూడా అలానే ఉంటారు అనేసి అంటే ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి.